హలో, ఈ వీడియోలో ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఈ యొక్క గ్రూప్ 2 కట్ ఆఫ్ని ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. అది ఎందుకు నేను ఈ ముందు చెప్తాను. అయితే ఈ యొక్క కట్ ఆఫ్ని మీరు పర్సనల్గా తీసుకోకండి, ఎందుకంటే ఇది నా ఓన్ అనాలిసిస్గా చేసి నా ఒపీనియన్ మీ ముందు పెడుతున్నాను. కాబట్టి మీకేమైనా సరే నా అనాలిసిస్లో ఏమైనా లోపాలు ఉన్నా కూడా, లేదా నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసినా కూడా, లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? అయితే ముందుగానే ఈ వీడియోలోకి వెళ్ళే ముందర ఈ కొందరు యూట్యూబ్ ఛానల్స్ ఏం చెప్తున్నాయంటే 200+ కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్తున్నారు. బట్ అదంతా కంప్లీట్లీ బేస్లెస్ అండి. అసలు ఏ పరంగా కూడా 200+ అనేది ఉండదు, ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది, అలాగే రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి ఏందో నేను చెప్తాను. ముందుగా మనము ఈ ఫ్యాక్టర్స్ని ఇంపాక్ట్ ఏ విధంగా చేస్తాయి కట్ ఆఫ్ని అంటే, ముఖ్యంగా వేకెన్సీస్. మనకి వేకెన్సీస్ అనేది 905 ఉన్నాయి కంపేర్ టు 2018. అక్కడ 446 ఉంటే ఇక్కడ 905 ఉన్నది. రెండవది అటెండెన్స్ బాగానే వచ్చారు, 92% అటెండెన్స్ వచ్చింది. అలాగే ఎంతమంది అటెండ్ అయ్యారు అని అంటే ఎగ్జామ్కి అప్రాక్సిమేట్లీ 80,000 అంటే 79.5K ఉన్నారు. మూడవది అత్యంత కీలకమైనది ఏంటి అంటే పేపర్ టఫ్నెస్. ఈ పేపర్ టఫ్నెస్ గురించి చెప్పుకునే ముందడ ఒక ఆస్పిరెంట్ మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది చాలా కన్ఫ్యూజన్స్తో, చాలా కొనండ్రంతో కూడుకున్న ఎగ్జామ్ అయింది అని అందరికీ తెలుసు. ఎందుకనంటే ఒక ఆస్పిరెంట్ ఎగ్జామ్లో మంచిగా ఎప్పుడు పర్ఫామ్ చేస్తాడు, ఒక 6 months నుంచి ఒక 1 year రెగ్యులర్ ప్రిపరేషన్ ఉన్నా కూడా ఫస్ట్ థింగ్. రెండవది మాక్ టెస్ట్లు, రెగ్యులర్ మాక్ టెస్ట్ తీసుకున్న. మూడవది ఇది అత్యంత కీలకం, ఎగ్జామ్కి ముందు రోజు కామ్గా ఒక పాజిటివ్ మైండ్ సెట్, ఈ పాజిటివ్ మైండ్ సెట్తో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడే ఆయన మంచిగా పర్ఫామ్ చేసే ఆస్కారం ఉంటుంది. అయితే జనరల్గా ఎవరైనా సరే ఒక ఆస్పిరెంట్ ఎగ్జామ్కి 1 week ముందు రివిజన్స్ ప్లాన్ చేసుకుంటాడు, అవునా? కానీ ఇక్కడ ఏం జరిగింది, ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది అన్న ఒక అపోహతోని ఆ రివిజన్స్ అనేవి కరెక్ట్గా జరగలేదు. అలాగే 1 day ముందడ గవర్నమెంట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అని చెప్పేసరికి ఇక రివిజన్ అనేది చేయలేరు. సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఎగ్జామ్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఎగ్జామ్లో తెలిసినా కూడా డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్, డ్యూ టు ల్యాక్ ఆఫ్ రివిజన్ అక్కడ వాళ్ళు కన్ఫ్యూజన్తో సిల్లీ మిస్టేక్ చేయాల్సి వస్తుండే. సో ఇవన్నిటి గురించి నేను చెప్తాను ఇప్పుడు. ముఖ్యంగా ఈజీ అన్న వాళ్ళ గురించి మాట్లాడదాం. పేపర్ రాసి వచ్చిన తర్వాత ఈజీ అన్న వాళ్ళు ఎవరు అని అంటే, బేసికల్గా టాపర్స్కి అది ఈజీనే ఉంటుంది. ఒకవేళ కొందరు యావరేజ్ స్టూడెంట్కి కూడా ఈజీ అనిపించినా కూడా ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో, ఆ తర్వాత బయటకు వచ్చి కీ చూసుకుంటే పక్కా ఆయన సిల్లీ మిస్టేక్స్ చేసే ఉంటాడు. సో ఎందుకంటే బేసిక్స్ రివిజన్స్ అనేది కరెక్ట్గా జరగలేవు కాబట్టి. అయితే ఎవరైతే ఈ ఈజీ అన్న వాళ్ళు ఉంటారో, ఈ టాపర్స్ అనేవాళ్ళు తక్కువ మందే ఉంటారు, బేసిక్ ఒక 20 to 40 members ఉంటారు. కాబట్టి నెగ్లిజిబులే. వీళ్ళకి మాత్రమే ఆ ఒక పేపర్లు ఎక్సెప్షనల్గా ఈజీ అనిపిస్తుంది. ఎందుకు ఈజీ అంటే వాళ్ళు రెగ్యులర్గా మార్క్స్ తీసుకుంటారు. ఈ రెగ్యులర్గా మార్క్స్ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఎవరైనా కానీ మార్క్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒకటి, బేసిక్ క్వశ్చన్స్ కవర్ చేస్తారు మార్క్స్లో. బేసిక్ అంటే బేసిక్, ఎక్స్ట్రీమ్ బేసిక్స్ ఉంటాయి. రెండవది టఫ్ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తారు. అంటే వీళ్ళకి 2 వచ్చి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి బేసిక్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది. ఎవరైతే రెగ్యులర్గా రివిజన్స్ చేసి ఉంటారో బేసిక్ క్వశ్చన్స్ మోస్ట్లీ ఏం చేస్తారంటే, ఎగ్జామ్ ఈ మధ్య పేపర్ ప్యాటర్న్ మారుతున్నాయి కాబట్టి స్టేట్మెంట్స్ ఎక్కువ అడగచ్చు, లేదా ఫ్యాక్చువల్ ఎక్కువ అడగచ్చు అనేసి కొంచెం స్టేట్మెంట్స్ అటు తిప్పి అడుగుతారు. కాబట్టి మేబీ టఫ్ అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు అని అనుకుని ఈ బేసిక్స్ని నెగ్లెక్ట్ చేసి టఫ్ సైడ్ వెళ్ళి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క పేపర్ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క మార్క్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇవి 2 కవర్ అవుతాయి కాబట్టి పేపర్ అనేది ఈజీగానే ఉంటుంది, 100% ఈజీగానే ఉంటుంది వాళ్ళకైతే. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మోడరేట్ అన్న వాళ్ళకి జనరల్గా వాళ్ళు మోస్ట్లీ బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి నెగ్లెక్ట్ చేసి ఉంటారు. వాళ్ళు మేబీ టఫ్ కాన్సెప్ట్స్ని ఫోకస్ చేసి ఉంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏమవుతుంది ఎగ్జామ్లో అని అంటే, బేసిక్గా వచ్చిన క్వశ్చన్ని వాళ్ళు కొన్నిసార్లు సిల్లీ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రెండవది రీకలెక్ట్ చేసుకుని టైం పట్టి ఉండొచ్చు. సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో వాళ్ళు తప్పు పెట్టచ్చు. అందుకనే మోడరేట్ అయిపోయింది వాళ్ళకి పేపర్ అనేది. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే పేపర్ టఫ్నెస్ని ఇంపాక్ట్ చేసేది ఏంటంటే లెంతీ. ఈ పేపర్లో లెంతీ క్వశ్చన్స్ అనేటివి మినిమల్, చాలా తక్కువగా అడిగారు. కాబట్టి టైం అనేది కిల్ చేసే ఆస్కారం లేదు. సో వాళ్ళకి ఏం బెనిఫిట్ వచ్చింది, ఇప్పుడు 50% ఉంటాయి, లేదా 75% ఉంటుంది ఆప్షన్స్లో ఎలిమినేట్ చేయడానికి. కాబట్టి వాళ్ళకి సెకండ్ రౌండ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అప్పుడు వాళ్ళకి అక్యురసీ అనేది పెరుగుతుంది. ఎవరైతే రెగ్యులర్గా మార్క్స్ తీసుకొని రివిజన్ చేస్తారో వాళ్ళకి అక్యురసీ పెరుగుతుంది. ఇది నెగిటివ్ కాబట్టి, కంప్లీట్లీ నెగిటివ్ మార్కింగ్ కాబట్టి కట్ ఆఫ్ని ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టమైపోతుంది. ఇప్పుడు ఎవరైతే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ రివిజన్ చేయలేరో వాళ్ళకి అక్యురసీ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పేపర్ అనేది కొంచెం మోడరేట్గానే ఉంటుంది. అదొకట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సిలబస్ అండ్ ప్యాటర్న్ చేంజెస్. మనకి 2018తో పోల్చితే
సిలబస్ అనేది చాలా చేంజ్ అయింది. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ పరంగా కావచ్చు, సిలబస్ పరంగా కావచ్చు చాలా చేంజ్ వచ్చింది. అది ఏం చేంజ్ చేశారంటే మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి జనరల్గా ఇవి క్లియర్ కట్గా సిలబస్ మెన్షన్ చేశాడు. ఇక్కడ మనకు వచ్చేసరికి ఈసారి ఇక్కడ మెన్షన్ చేయడం జరగలేదు. అలాగే స్క్రీనింగ్ టెస్ట్లో పాలిటీ అనేది లేదు ఈసారి, లాస్ట్ టైం ఉండే పాలిటీ. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్లకు వచ్చేసరికి 3 పేపర్స్ పెట్టారు. అందుకనే 3 పేపర్స్ పెట్టారు కాబట్టి కట్ ఆఫ్ కొంచెం ప్రిడిక్ట్ చేస్తుండే. ఇక్కడ ఒక 3 పేపర్స్ ఉంటాయి, ఇక్కడ 3 పేపర్స్ లేవు కాబట్టి కట్ ఆఫ్ని ప్రిడిక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. బట్ ఏ బేస్ మీద చేయొచ్చో నేను ఒక్కసారి చెప్తాను మీకు తర్వాత. ఈ పరంగా అయితే చేయలేము మనం, ఈ పేపర్స్ కన్సిడర్ చేసుకొని ఆ పేపర్ డిఫికల్టీ అనేది చేయలేము, ఎందుకంటే సిలబస్ అనేది మారింది. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం చూసుకునేది ఏంటి అని అంటే ఏ పరంగా కట్ ఆఫ్ ప్రిడిక్షన్ చేయొచ్చు అని అంటే, ఒకటి పేపర్ టఫ్నెస్ వస్తే జనరల్గా 55% ఆఫ్ ద మార్క్స్, లైక్ ఎంత మనకి ఓవరాల్గా 300 కాబట్టి 300లో 55% అంటే 165 మార్క్స్ వస్తే సేఫ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అదే మోడరేట్, ఇప్పుడున్న పేపర్ మోడరేట్ కింద కన్సిడర్ చేసినాం కాబట్టి 60% అంటే 180 ప్లస్ ఎవరు వచ్చినా సరే వాళ్ళు సేఫ్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈజీ పేపర్ వచ్చింది అనుకోండి 65% అంటే 195 ప్లస్. ఇప్పుడు జనరల్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదే చెప్తుంది, అంటే ఈజీగా కన్సిడర్ చేసారు కాబట్టి వాళ్ళు 200 ప్లస్ చెప్తున్నారు. చెప్పాను కదా ఈజీ మోడరేట్ ఏ విధంగా మనము కన్సిడర్ చేస్తామో సైకాలజికల్గా నేను చెప్పాను. మోస్ట్లీ మోడరేట్ అనే కన్సిడర్ చేసుకోవచ్చు మనం. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చూసుకుంటే మనకి ఓపెన్ కేటగిరీ వచ్చేసరికి 180 ఉంటుంది. సో ఈ యొక్క టెంటేటివ్ కట్ ఆఫే. నెక్స్ట్ ఫైనల్కి వచ్చే ముందర ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ అయితే ఏందన్నది మనము చెప్పలేము. సో మళ్ళీ ఈ రౌండ్ ఫిగర్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా ఒక ఆస్పిరెంట్కి అడిగితే ఒకవేళ ఆయనకి 172 వచ్చినా కూడా ఆయన 175 చెప్తాడు, లేదా 180 కూడా చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. రౌండ్ ఫిగర్ చెప్తారు కాబట్టి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. వాళ్ళకి పేపర్కి వాళ్ళు ఒకవేళ 5 మార్క్స్ యాడ్ చేసుకున్నా కూడా 10 మార్క్స్ ఓవరాల్గా. సో మనకి 1 మార్కుకే ర్యాంక్స్ 100 మెంబర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఒక్కొక్క మార్కులోని. కాబట్టి మనము వాళ్ళ చెప్పిన మార్క్స్ కన్సిడర్ చేసుకోవడం కుదరదు. ఓకే, ఇప్పుడు ఓపెన్ కేటగిరీకి 180 మార్క్స్ ప్లస్ వస్తే సేఫ్. బీసీఏ కేటగిరీ వాళ్ళకేమో 175, ఈ బీసీబీ వాళ్ళకి 175. ఈ బీసీ ఏంటంటే కొంచెం సిమిలర్గానే ఉంటాయి వాళ్ళకి, అందుకనే ఎక్సెప్ట్ ఈ బీసీడీ వాళ్ళకి తప్ప మిగతా అందరికీ సిమిలర్గానే ఉంటుంది. బీసీఈ వివిధ రకాల జీఆర్ఎల్ చూసుకుంటే వీళ్ళతో పోలిస్తే ఈ బీసీ వాళ్ళకి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 160 మార్క్స్. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి 150 మార్క్స్ వచ్చినా సేఫ్. ఈడబ్ల్యూఎస్ 170 కానీ తక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా మనం ప్రిడిక్ట్ చేయలేము ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళది. అయితే ఉమెన్ కేటగిరీకి వచ్చేసరికి ఈ యొక్క మార్క్స్కి -5 చేసుకోండి. 2018లో జరిగిన గ్రూప్ 2ది జీఆర్ఎల్ ఒకసారి చూసుకుంటే టాప్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి 328 మార్క్స్ వచ్చినాయి. అలాగే మనకి 446 పోస్టులు ఉన్నాయి కదా 2018లో, అయితే 446 ర్యాంక్కి 269 మార్క్స్ వచ్చినాయి, అంటే 270 వేసుకున్నాను అప్రాక్సిమేట్లీ. అయితే ఇక్కడ మనకి కేటగిరీ ఇవ్వలేడు. సో ఇది ఇంతేనా అంటే కాదు, వేరియేషన్ ఉంటుంది. ఒకవేళ మన కేటగిరీ ఇస్తే ఓపెన్ కేటగిరీకి బీసీకి ఎంత వచ్చిందో మనం కట్ ఆఫ్ని ప్రిడిక్ట్ చేసే ఛాన్స్ ఉంటుండే. అయితే ఇంకోటి మనము దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనకు 3 పేపర్స్ ఉన్నాయి, బట్ ఈ రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 దానిలో 2 పేపర్సే ఉన్నాయి. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా చెప్పడానికి రాదు. మరి ఏ బేస్ మీద చెప్పచ్చు మనం అనంటే, పర్సంటేజ్ మార్క్స్ ఎంత, టోటల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి ఎంత వస్తే ర్యాంక్ ఎంత వచ్చింది అనేది 73% వచ్చింది కాబట్టి ఆయనకి ర్యాంక్ 1 వచ్చింది, ఎక్సెప్షనల్లీ వెల్. 60% వచ్చిన దానికి ర్యాంక్ 423, అంటే ర్యాంక్ వచ్చింది. ఈసారి కూడా సిమిలర్గా అంతే ఉంటుంది, ఎందుకంటే పేపర్ ఒక 2 పేపర్స్ ఉన్నది, ఇక్కడ 3 పేపర్స్ ఉన్నది, బట్ సిమిలర్ కాదు, కంపేర్ చేయొద్దు. కానీ ఓవరాల్గా మనకి 60%, 70% ఆ విధంగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే సింపుల్ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకి 2 పేపర్స్లో 180 అంటే 60% వచ్చినా కూడా ఈసారి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ర్యాంక్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సింపుల్. ఇంకోటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 300+ అనేది గుడ్ స్కోర్. 300+ ఎంతమంది ఉన్నారు? 43 ఉన్నారు. ఇక్కడ కూడా 200+ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకోటి 200 to 190, 190 to 180 ఇలా తగ్గే కొద్దీ మెంబర్స్ పెరుగుతూ ఉంటారు. సో మార్క్స్ తగ్గే కొద్దీ పెరుగుతూ ఉంటారు కాబట్టి ఎవరైనా కానీ ఈ 180 కంటే తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇంకోటి ఈ 180 మార్క్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు, బార్డర్లో ఉన్న వాళ్ళు కొంచెం అక్యురేట్గా చెక్ చేసుకోండి, ఎందుకంటే డెలీటెడ్ వల్ల కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, లేదా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా వరకు కింద మీద అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫైనల్కి తర్వాత. సో ఎవరు కూడా హోప్స్ వదులుకోకండి. ఈ కట్ ఆఫ్ ఇలాగే ఉంటుందని మాత్రం నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేట్ చేస్తున్నాను. మేబీ ఇంతకంటే కూడా తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకేనా?
ఏమైనా తప్పులు ఏమైనా చెప్పింటే ఐఎమ్ సారీ, రెక్టిఫై చేయండి ఒకవేళ నేను తప్పులు చెప్పింటే. నెక్స్ట్ థింగ్, ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా అని కొందరు అంటున్నారు. ఎగ్జామ్ అనేది మోస్ట్లీ క్యాన్సిల్ కాకపోవచ్చు, ఎందుకంటే ఈ మెన్ కావచ్చు, ఈ రిసోర్సెస్ కావచ్చు, మనీ కావచ్చు, ఇవన్నీ వేస్ట్ చేయదలుచుకోలేరు గవర్నమెంట్. సెకండ్ థింగ్, రీసెంట్గా తెలంగాణలో గ్రూప్ 1లో కూడా ఇలాంటి కేసే ఒకటి వచ్చింది. బట్ సుప్రీంకోర్టు అనేది ఇన్వాల్వ్ మేము కాలేము ఈ యొక్క గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో, మా ఎక్స్పర్టైజ్ అనేది అందులో ఉండదు కాబట్టి మేము ఇన్వాల్వ్ కామని చెప్పేసింది. సో ఇది కూడా సిమిలర్ కేసు కాబట్టి మోస్ట్లీ ఎగ్జామ్ అనేది మళ్ళీ కండక్ట్ చేయకపోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.